#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాంబాబు పల్లి 5112 సార్, గుండు కొట్టించుకున్న తర్వాత మినాక్సిల్ యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ తొందరగా వస్తుందా? లేదు, మినాక్సిల్ ఓన్లీ మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ మాత్రమే కాపాడుతుంది, హెయిర్ తొందరగా రావడానికి మినాక్సిల్ తో సంబంధం లేదంటారా? మినాక్సిల్ వాడేటప్పుడు మీరు గుండు కొట్టించుకొని వాడినా లేకపోతే అలాగే వాడినా కూడా మీరు కనుక ప్రాపర్ గా అప్లై చేస్తుంటే మీ హెయిర్ గ్రోత్ లో గుండు కొట్టించినా కొట్టించకున్నా సేమ్ రేట్ తోనే హెయిర్ అనేటువంటివి గ్రో అవుతాయి. కానీ ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే గుండు కొట్టినప్పుడు స్కాల్ప్ మీద అప్లై చేయడం ఈజీ అవుతుంది. అదే మీకే కనుక కొంచెం పొడుగ్గా హెయిర్ పెరిగి ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ప్రాపర్ గా కనుక అప్లై చేయకపోతే లేదా స్ప్రేస్ వాడినట్లయితే ఆ స్ప్రే రూపంలో వచ్చే మినాక్సిల్ హెయిర్ కి మాత్రమే అంటుకుంటుంది తప్పిస్తే స్కాల్ప్ వరకు రీచ్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. ఎంతో కొంత పర్సెంటేజ్ అనేటువంటిది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరే లోషన్ వాడారనుకోండి, డ్రాపర్ తో గానీ లేకపోతే ఫిల్లర్ తో గానీ స్కాల్ప్ మీద డ్రాప్ బై డ్రాప్ చేసుకుని వాటిని జెంటిల్ గా స్కాల్ప్ మీద మసాజ్ చేసినట్లయితే ఆ ఏరియాలో మినాక్సిల్ అనేటువంటిది స్కాల్ప్ కి రీచ్ అయ్యే శాతం చాలా పెరుగుతుంది. సో మీరు కనుక ప్రాపర్ గా అప్లై చేశారంటే గుండు చేసి అప్లై చేసినా లేదా నార్మల్ గా అప్లై చేసినా మినాక్సిల్ ఎఫెక్ట్ ఈక్వల్ గానే చూపిస్తుంది. ఇప్పుడు మినాక్సిల్ సేవ్ చేసేది ఓన్లీ ఎగ్జిస్టింగ్ హెయిర్ మాత్రమే, కొత్త హెయిర్ గ్రో అవ్వవా అంటే అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే మీ స్కాల్ప్ లో ఇంకా బాల్డ్ అవుతున్న ఏరియాలో మినియేచరైజ్ అయిన హెయిర్ ఇంకా ఉన్నాయి అనుకోండి, లేదా మినియేచరైజ్ అయిన హెయిర్ ఇంకా గ్రోత్ ఫేజ్ లో ఉన్నాయి అనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో మినాక్సిల్ వాడినప్పుడు ఆ ఏరియాలో సన్నటి దూది లాంటి జుట్టు మొలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా ఫాల్ కాకుండా ఎనాజన్ ఫేజ్ అంటే యాక్టివ్ గా హెయిర్ గ్రో అయ్యే ఫేజ్ ని ఈ మినాక్సిల్ కొంచెం ప్రొలాంగ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా మీరే గనక బట్టతల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా ఉండేదానికంటే అట్లీస్ట్ మినాక్సిల్ వాడుతూ ఉండడం ఎంతైనా మంచిది. అంటే దీనివల్ల దట్టమైన జుట్టు వస్తుందని నేను చెప్పను, బట్ అట్లీస్ట్ ఉండే జుట్టునన్నా మనం కాపాడుకోగలుగుతాము.